ఉన్నది ఒకటే జీవితం. మళ్ళీ మనిషిగా పుడతామో లేదో కూడా తెలియదు, ఎప్పుడు పోతామో లేదో కూడా తెలియదు. తెల్లారితే బ్రతుకుంటామో లేదో కూడా తెలియదు. తెల్లారిన తర్వాత సన్ రైజ్ చూస్తే గాడ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ దేవుడా, నాకు 1 more day గిఫ్ట్ ఇచ్చావు. అటువంటి జీవితంలో మనం ఎలా గడపాలి, ఎంత హ్యాపీనెస్ గడపాలి, ఎంత మెమొరబుల్ మూమెంట్స్ ఉండాలి మన లైఫ్ లో. అంతేగాని 24 గంటలు అరుపులు, కేకలు, గొడవలు, చిన్నదానికి పెద్దదానికి ఇంట్లో గొడవలు, బయట గొడవలు, ఫ్రెండ్స్ తో యాటిట్యూడ్ చూపించుకోవడం, ఏమన్నా అంటే యాటిట్యూడ్ అనే పదం వాడి, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు కరెక్ట్? లైఫ్ లో రేపు చనిపోతే మిమ్మల్ని ఎవరు గుర్తుపెట్టుకోరు. మీకేం గుడి కట్టరు కదా. గుడి ఏమైనా కడతారనుకున్నారేమో, ఏ బరువు గుడి కట్టారు, అసలు మర్చిపోతారు. వారం 10 రోజులే మహా అయితే. వీలైనంత వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేయండి. మీ కోరికలు కష్టపడి సంపాదించండి, మీ కోరికలు తీర్చుకోండి, మీ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోండి. మీ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోండి. మొత్తం ప్యాకప్ చేసేయండి లైఫ్ ని హ్యాపీగా. హ్యాపీనెస్ తో ప్యాకప్ చేయండి. అప్పుడు చనిపోయిన తర్వాత గడిపోయింది, లైఫ్ ని ఎంజాయ్ చేసింది నేను రా అని మీకు మీరు ఆత్మకి చెప్పుకుంటే చాలు.